నమస్తే. నేను మీ యోధ. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. ఆ రెసిపీ పేరేంటంటే పన్నీర్ బ్రెడ్ శాండ్విచ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 నేను బ్రెడ్ పీసులను తీసుకున్నానండి. అంటే 3కి తగ్గట్టుగా 6 పీసులు తీసుకున్నాను. మిగతావి ఇక్కడ క్యారెట్ చూసారా, నేను తురుముకొని పెట్టుకున్నాను. ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక కీర దోసకాయ. ఈ 4టిని కూడాను చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత పన్నీర్ను కూడా ఒక చిన్న ముక్క నేను తీసుకున్నాను. అది కూడా ఇలా గ్రైండ్ చేసి ఉంచాను. మిరియాల పొడి, కొంచెం ఉప్పు, సర్వ్ చేసుకోవడానికి బౌల్ అండి. అమూల్ బటర్ అండి, ఇది చాలా బాగుంటుంది. నేనైతే ఇది యూస్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం తరిగి పెట్టుకుని ఉంచుకున్న ఈ ముక్కలన్నిటిలో కూడా ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. మిరియాల పొడి కూడా రుచికి తగినంత, స్పైసీనెస్ ఎక్కువగా కావాలంటే 1 స్పూన్ వేసుకోండి, లేదా 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు పన్నీర్లో కూడా మనం వేసుకోవాలండి కొంచెం కొంచెంగా. మిరియాల పొడి కొంచెం, ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే స్టఫింగ్ మీద పెడతాం కాబట్టి అవి ఉప్పుగా అనిపించాలి. ఇప్పుడు మనం దీంట్లోని బాగా అన్నీ వేసుకున్నాం కదా, బాగా కలిపి పెట్టుకొని ఉంచాలండి. ఇగోండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, బ్రెడ్ పీస్ మీద ఇట్లా పెట్టుకోవాలి. కరెక్ట్గా 4 పక్కలుగా కూడాను మనం అంటే బ్రెడ్ మొత్తంగా వచ్చినట్టుగా పెట్టుకోవాలండి. పన్నీర్ కూడాను ఇప్పుడు దీని మీద కూడాను నేను పెడతాను. మీ దగ్గర టోస్టర్ ఉంటే టోస్టర్ మీద చేసుకోండి, లేదు పెనం మీద చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా పెనం మీద చేసుకోవచ్చు. ఇగోండి ఇట్లా పన్నీర్ కూడాను స్టఫింగ్ చేసేసి దీని మీద బ్రెడ్ పెట్టాలి. ఇగోండి ఇలా బ్రెడ్ పెట్టేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత బటర్ కూడా కొంచెం మన మీద అప్లై చేయాలండి. ఇగోండి ఇట్లాగా ఒక సైడ్ ముందు మనం వేసుకోవాలి. ఒక స్పూన్తోని బటర్ని లైట్గా తీసుకోండి, ఎందుకంటే కొంచెం నమ్కిన్ అంటే ఉప్పుగా ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకోండి. ఇప్పుడు దీనికి మనం వేపుకుందాం. అదే ప్రాసెస్లో మిగతా కూడా ఇక్కడ రెడీ చేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ఇట్లాగా చేసుకోండి. ఇలా వేగుతుంది కదండి, ఇదిగోండి ఇట్లాగా రివర్స్ చేసుకోవాలి. చూసారా వేడిగా ఉంది. నాకైతే వేడి అలవాటు కాబట్టి నేను చేతితోనే తిప్పేస్తాను. మీరు మాత్రం అట్లా చేయకండి, కాలుతుంది చెయ్యి. ఇదే ప్రాసెస్లో అన్నీ కూడాను ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని మధ్యలో లైట్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇగోండి ఇదే మన ఫైనల్ లుక్. ఇలా ఫాయిల్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చినంత వరకు నాకు సెలవు.